హాయ్ అండి, బాయ్. చూడండి, చికెన్ వండుతున్నాను ఈరోజు. దీంట్లో పసుపు, ఉప్పు, అల్లం పేస్టు, కారం అన్నీ కొద్దిగా నూనె వేసి కలిపి 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇప్పుడు కర్రీ చేస్తున్నా చూడండి. ఇది అందరూ వండుకునేది చికెను, నేనేం కొత్త కాదు. నాకంటే బాగా చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ కాదని నేను అనలేదు. చికెన్ అందరూ వండుకునేదే కానీ ఇది కొత్త ఏం కాదు, కానీ ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు. మా అమ్మ మా పాప కోసం ఏంటంటే బాగా ఫ్రై చేస్తుంది. దానివల్ల ఏంటంటే చూపిద్దాం చిన్న అంటే దేనిలో ఉల్లిపాయలు వేస్తుంది. ఆనియన్ వేసుకున్నానండి చూడండి. ఫ్రైకి ఆనియన్ ఎక్కువ పడుతుంది, వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, బాగా మంచి రుచిగా ఉంటుందండి. ఆనియన్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, గ్రేవీ వస్తుంది. సరే అండి, మర్చిపోయే పుదీనా వేస్తున్నా. ఆనియన్ వేగినాక మళ్ళీ కరివేపాకు వేస్తానండి. అక్కడ టమాటా 2 తీసుకోమ్మాయి. నేను తింటే నువ్వు చేసిన షో చేస్తావేంది? కొంచెం తీసుకొచ్చేసి కరివేపాకు వేసింది. అసలు ఇంటికి వేసింది చెప్పున్నప్పుడు మొత్తం చెప్పు, తర్వాత వేసానంటుంది. దీంట్లో అల్లం పేస్ట్ వేస్తున్నా చూడండి అండి. దాంట్లో చికెన్లోకి వేసావు కదా, మళ్ళీ దీంట్లోకి ఎందుకు? చికెన్లో కలిపి పెట్టానండి అన్నీ. మళ్ళీ ఉల్లిపాయల కోసం కొంచెం వేసుకున్నా, అప్పుడు ఎక్కువ వేయలేదు, ఎక్కువ వేస్తే బాగోదని. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వేసుకొని ఉల్లిపాయలు వేగినాక చికెన్ వేసుకుంటే బాగుంటుందండి. పచ్చివాసన అనేది ఉండదండి ఇప్పుడు వేసుకుంటే. కొంచెం పసుపు కూడా దీంట్లో కొంచెం వేసుకోవాలి, దాంట్లో కొంచెం వేస్తాము. దీంట్లో కొంచెం వేసుకున్నాం అనుకో పచ్చివాసన అనేది ఉండదు, సూపర్ ఉంటుంది. మీరు చూడండి, ఇలా వేసుకుంటే మీకు కూడా వస్తుంది, కానీ రాదని కాదు, కానీ స్టైల్ వాడదు. చికెన్ వేస్తున్నా చూడండి అండి. ఇప్పుడు 2 గంటలు అయింది ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నీ కలిపి. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్నాక ఈ చికెన్ వేస్తున్నాను. అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఉప్పు కారం పట్టింది. వచ్చిన డౌట్, మీ మనవాళ్ళ కోసం ఒక కోడిని బలిచ్చారు ఎలా? మరి ఇవ్వాలి కదా, తప్పదుగా. మా అమ్మాయి అడుగుతుందండి, మీ మనవరాల కోసం ఒక కోడిని బలి తీశారంటే అందరూ తింటారు, మనమే కదా. కోడి మేకలే చేస్తుంటే జనం, మనం కోడిని చేస్తుంటాం కదా ఎక్కడ. కాదు, తీసుకొని సైలెంట్గా వేసుకుంటున్నావు. దాంట్లో ఏం వేస్తున్నావు అని మళ్ళీ జనాలు కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? చెప్పొచ్చుగా ఏమేమి వేస్తున్నావు. దీంట్లో చికెన్లో మసాలా వేస్తానండి. యాలక్కాయలు, మిరియాలు, లవంగాలు, సాజీరా, పట్ట, తర్వాత ధనియాల పొడి తర్వాత వేస్తానండి, పట్టి ఉంటుంది. ఇవి చికెన్లో మసాలా అండి. గసగసాలు, చెక్క, లవంగా, యాలకులు. ఎందుకు చికెన్ చేస్తున్నానని మామిడికాయ బద్ద ఇస్తున్నావా? చిన్న బద్ద ఏదో పెద్దది ఇస్తుంది అనుకున్నా, ఒక్కటే ఇస్తుంది మామిడికాయ బద్ద. అది ఖచ్చితంగా కోసి ఇట్లే చేస్తారు ఈ మనవరాలు చల్లకుండా. ఓ బద్ద ఇచ్చి అమ్మమ్మ చికెన్ చేయని కూర్చోబెడతారు. తిన్నాక అబ్బో ఏమో ఒక మారుందంటా పోతారు. చికెన్ మసాలా ఇందా మీరు చూపెట్టే కదండి, చెక్క, లవంగా, గసగసాలు కదా మిక్సీ పట్టుకొచ్చాను చూడండి, వేస్తున్నాను. ఇది మసాలా. చికెన్ ఫ్రైకి ఇట్లా వేస్తేనే బాగుంటుంది. చికెన్ ఫ్రై అయిపోయింది, చికెన్ మసాలా వేసాను చూడండి. కాదు, నాకు డౌట్, అది వేసుకున్న మసాలా వేసుకుంటే తినకూడదు ఏంటి? తినొచ్చు, మసాలా వేసుకుంటే చికెన్లో ఉండే టేస్ట్ వేరే ఉంటుంది. మసాలా లేకుండా ఎందుకు తినకూడదు? తినొచ్చు, మసాలా ఉంటేనే బాగుంటుంది దేనికైనా. ఇదో కొత్తిమీర వేస్తున్నా చూడండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చికెన్ ఈ ప్లేట్ 100 రూపాయలు, 2 ముక్కలు 1 కానీ చికెన్ ఎంత బాగుందో చూసేదాన్ని, కలర్ఫుల్గా. వాటిలో కూడా ఇటు చేయరు, ఏదో చేసేదాన్ని. సూపర్ ఉంది అంటారు. మన ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. అన్ని మసాలా వేసుకొని
మన ఇంట్లో చేసుకుంటే తినేదానికి కూడా ఇప్పుడు బాగుంటుంది. ఏంటంటే నువ్వేంటంటే ఇప్పుడు కోడిని కోపించి తీసుకొచ్చి ఫ్రెష్గా చేసావు. హోటల్ అట్లా కాదు, కలిపి 2 రోజులు 3 రోజులు పెట్టి చేస్తారు కాబట్టి అది ఇంకా సూపర్గా ఉంటుంది. అంతే, ఇంకేం తేడా. ఎందుకుంటుంది అది సూపర్గా తెలియని వాళ్ళకి కాదు. మన ఇంట్లో చేసుకున్న ఏ కూర అయినా కూడా బాగుంటుంది. బయటది ఎందుకు బాగుంటుంది? ఎంత తిన్నా బయట కూర బయటే ఉంటుంది, ఇంట్లో కూర సూపర్ ఉంటుంది. చెప్పు డైలాగు, ఎప్పుడు తిన్నదే ఇప్పుడు చెప్పే డైలాగే. సూపర్ చూడండి, సూపర్ ఉంది కూర. చికెన్ రెడీ అయిపోయిందండి, అన్నీ వేసాము. చికెన్ ఇంక తినొచ్చు, సూపర్ ఉంటుంది. తిని చూసి ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక చికెన్ అయిపోయాను కదండి, దానికి టమాటా చారు, టమాటాలు ఉడకబెట్టి లైట్గా చింతపండు వేసి జ్యూస్ తీసుకొని మిరియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని పొడి చేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, ఫస్ట్ నూనె పోసినాక ఆవాలు జీలకర్ర పోపులోకి వేసుకోవాలి. ఇదిగా ఆవాలు వేస్తున్నానండి, చూడండి. పచ్చిమిర్చి వేస్తున్నానండి టమాటా చారుకి. పచ్చిమిరపకాయ వేగినాక ఆనియన్ వేస్తాను. తర్వాత గంటి పెట్టి కలిపెడతా ఉంటుందండి. తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. తర్వాత ఆనియన్ వేసేస్తున్నాను, చూడండి. నేను చెప్పాను తర్వాత ఆనియన్ వేసేసానండి. ఓకేనండి, వేసేయటమే. అంతేనండి, వేసేయండి. మీ అమ్మమ్మ డైలాగ్ ఏంటి సార్? కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. గంటి పెట్టి కలబెడుతున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నానండి టమాటా చారుకి. చూడండి, ఈ వేగినాక ఎల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు కొట్టానండి, అవి వేస్తాను. టమాటా చారు పెట్టుకోవటం రాదా అండి? టమాటా చారు అందరూ పెడతారు, అందరూ పెడితే ఎట్లా ఉంటుంది, పెట్టేవాళ్ళు పెడితే బాగుంటుంది. కరివేపాకు వేసుకోవడం తెలియదు పాపం, వాళ్ళకి పచ్చిమిరపకాయలు వేసుకోవడం తెలియదు. నువ్వు చెప్తే వేసుకుంటారేంటి? ఎవరెవరి స్టైల్లో వాళ్ళు కాదు, అలా చెప్పు. అందరికీ వచ్చు కానీ నీ స్టైల్లో నువ్వు చేస్తున్నావు అని చెప్పాలి. కాదని ఎవరు చెప్పరు, అందరూ అన్ని కూరలు అనుకుంటారు. చేపలు ఏం మాట కావట్లే కానీ కర్రీస్ బాగా చేస్తుంది. చేపలు, ఆలుగడ్డలు, సొరకాయలు వేసుకుంటారు. కోడి మాసంలో మళ్ళా వంకాయలు వేసుకుంటారు. బోటి అంట వండుతావా? బోటి అంట బోటి మా మనరాలు తింటే ఉంటాను, నేను తిన. అది అసలే తినదు. మా బోటి వద్దు, నేను తిను. క్యాచ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మస్కుడితో పట్టుకొని గంటి కలబెడుతున్నాను. జీలకర్ర, మిరియాలు స్టార్ట్ చేసింటాం మళ్ళీ. జీలకర్ర, మిరియాలు వేసింది బాగా నూనెలో యాగనిస్తానండి. అప్పుడే చారు రుచి వస్తుంది. పచ్చి పచ్చిగా పోసుకుంటే బాగోదు. చికెను, టమాటా చారు సూపర్. టమాటా చారులో పసుపు వేస్తున్నా, చూడండి. కొద్దిగా పసుపు వేసుకుంటే చారు అనేది టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. టమాటా చారు అండి, పోపు వేస్తున్నాను. అదే టమాటా చారు అని చెప్పింది, దాన్ని టమాటా లేకుండా వడవస్తున్నా. చూడండి, టమాటాలు వేయవా? టమాటా చారు అన్నప్పుడు టమాటాలు వేయాలి కదా దాంట్లో. సూపర్ ఉంది. ఈ టమాటా చారు కొత్తిమీర మెత్తనానండి, బాగుంటుంది. అయిపోయిందండి, చికెన్ అయిపోయింది, టమాటా చారు అయిపోయింది. తీసేస్తున్నాం అండి. నేను చికెన్ అన్నం తింటున్నా, చూడండి. సూపర్ ఉంటుంది. అవును ఫ్రెండ్స్, నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది, జ్యూసీగా ఉంది, సూపర్ ఉంది. ఇదేమైనా వెన్నలా కరిగిపోవడానికి ఏమైనా ఇది వెన్న నెయ్యా? నెయ్యి కాదు, చికెన్ బాగుంది. చికెన్ అయిపోయింది, చికెన్ వేసుకొని తిన్నానండి. టమాటా చారు, మళ్ళీ చికెన్ నంచుకొని తింటున్నా. సూపర్ ఉంది చారు. మీరు కూడా చేసి తిని చూడండి. ఏది మనం ఎంకన్నది మెల్లగా జారిపోతుందా? నోట్లో పెడితే చాలు జారిపోతుంది. బాగుందండి చారు. అంటే టమాటా చారు ఎన్ని రకాలైన పెట్టుకోవచ్చు. మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ వేసుకుంటే కాదు, తినకుండానే చారు జారిపోతుంది కదా నైస్గా.
మామూలుగా ఉండదు. చికెన్ టమాటా చారు సూపర్ ఉంటుంది. చారు అన్నాక ఇక నార్మల్గానే వెళ్ళిపోద్ది, దానికి ఎందుకు అంత చెప్పడం. 500 ఇచ్చి బాటిల్ ఊసిన వాళ్ళు అంత టేస్ట్గా బెటర్. మన ఇంట్లో కారమైనా బాగుంటుంది. లైక్ సర్లే, చేయండి, షేర్ చేయండి. తను చేసిన దానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ. బాయ్.